నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని ఆ పేరే విధ్వంసం జగన్ తమ్ముడిపై షర్మిల సంచలనం ఇక డీటెయిల్స్ లోకి వెళ్దాం వైసీపీ అధినేత జగన్ ప్రతిపాదించిన మావిగన్ కాన్సెప్ట్ పై నిప్పులు చెరిగారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల జగన్ పేరులో గన్ను ఉంటే అవినాష్ రెడ్డి పేరులో వినాశనం ఉందని ఆమె ఎద్దేవా చేశారు అమరావతికి జగన్ పేరు మీద మావిగన్ పెడితే పులివెందులకు అవినాష్ పేరు మీద అవిగొడ్డలి అని పెట్టాలని ఘాటుగా సూచించారు మావిగన్నుకు మీ పేరు పెట్టండి, పులివెందలకి అవినాష్ పేరు మీద అవి గొడ్డలి పెట్టండి. మీ పేరులోనే ఉన్నాయి గన్ను, అవినాష్ లో నాశనం. నరకాలి, చంపాలి, నాశనం చెయ్యాలి అనేది వైసీపీ అసలు సిద్ధాంతమని, అందుకే ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయని షర్మిల మండిపడ్డారు. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు లేని ఐడియాలు ఇప్పుడు అమరావతిపై ఎందుకు పుట్టుకొస్తున్నాయని జగన్ను షర్మిల నిలదీశారు. అధికారంలోకి రాగానే ప్రజా వేదికను కూల్చివేసిన జగన్ ఇప్పుడు కొత్త నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. మావిగన్ అనేది పెద్ద జోక్ అని, ఆ జోక్ విన్నప్పుడు తమకు వచ్చే నవ్వే ఆ పథకంపై కాంగ్రెస్ వైఖరి అని స్పష్టం చేశారు. మావిగన్ను మీద మా వైఖరి ఏంటో చెప్పాలట. ఎవరైనా ఒక జోకు వింటే నవ్వుతారు, అదే దాని మీద వారికి ఉన్న వైఖరి అని అర్థం. ఆ నవ్వే, మళ్ళీ దాని మీద ఇంకొక వైఖరి అనవసరం. తమను దత్తపుత్రిక అని విమర్శించే వారికి పచ్చ కామెర్లో ఉన్న వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందంటూ స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. అమరావతి విషయంలో కాంగ్రెస్ వైఖరి అత్యంత స్పష్టంగా ఉందని షర్మిల పునరుద్ఘాటించారు. విభజన హామీల ప్రకారం అమరావతిని నిర్మించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని, ఈ విషయంలో తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని తెలిపారు. వైసీపీ లాగా తాము బీజేపీ తొత్తులం కాదని విమర్శించారు. రాజధాని నిర్మాణానికి కాంగ్రెస్ నుంచి ఎలాంటి సహాయం కావాలన్నా సిద్ధంగా ఉన్నామని ఆమె పేర్కొన్నారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా తన తల్లి విజయమ్మను అవమానించిన బొత్స సత్యనారాయణపై షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బొత్స గారు నిండు అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారిని చులకన చేసి మాట్లాడితే, విజయమ్మ గారిని అవమానిస్తే, ఆ రోజు నిండు సభలో విజయమ్మ మా అమ్మ కంటతడి పెట్టుకున్నారు. ఇప్పుడే కాదు, ఇంటికొచ్చి కూడా ఆ రోజు చాలా బాధపడ్డారు. నేనే ప్రత్యక్ష సాక్షిని. అంతగా అమ్మను బాధ పెట్టాడు, రాజశేఖర రెడ్డి గారి భార్యను బాధ పెట్టాడు. అది కూడా రాజశేఖర రెడ్డి గారిని చులకన చేసి మాట్లాడి నిండు సభలో వైఎస్ఆర్ ను చులకన చేసి మాట్లాడి విజయమ్మ కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించిన బొత్స ఇప్పుడు ఎంత ఏడ్చినా తక్కువేనన్నారు. అలాంటి బొత్స గారు నిన్న కన్నీళ్లు పెట్టుకున్నారని విన్నాం. ఎందుకు పెట్టుకున్నారో నాకైతే తెలియదు, కానీ నిజంగా విజయమ్మను అంత బాధ పెట్టినందుకు పశ్చాత్తాపంతో కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం నిజంగానే బొత్స గారికి ఉంది. నిజంగానే ఇంతవరకు విజయమ్మకు క్షమాపణ చెప్పాడో లేదో చెప్పాల్సిన అవసరం కూడా ఉంది.